హైదరాబాద్ నిజాం కళాశాలలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. నిజాం యూజీ గర్ల్స్ హాస్టల్ 100% తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల నిరసనకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మద్దతిచ్చారు. నిజాం కళాశాల వైస్ ప్రిన్సిపల్తో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చర్చించారు. ప్రభుత్వం తరపున యూజీ విద్యార్థులకు బల్మూరి వెంకట్ హామీ ఇస్తున్న సమయంలో పీజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూజీ వాళ్ళకి హాస్టల్ కేటాయిస్తే తమ పరిస్థితి ఏంటని పీజీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం కాలేజీలో పీజీ యూజీ విద్యార్థులకు మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలని పీజీ విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. గర్ల్స్ హాస్టల్ డిగ్రీ వాళ్ళకే కేటాయిస్తే తాము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రావాల్సి వస్తుందని పీజీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజాం కాలేజ్ విద్యార్థులందరికీ న్యాయం చేస్తామంటున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. నిజాం కాలేజ్ లో పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం 6 రోజుల నుంచి కొనసాగుతుంది. మనందరం చూసాం. అయితే ఈ రోజు కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఇప్పటికైనా విద్యార్థులు నిరసనని వదిలేశారా లేదంటే ఇంకా కొనసాగిస్తారా? పూర్తి దీనిపైన ఏం మాట్లాడతారో అది తెలుసుకుందాం. వెంకట్ గారు, మీకు విద్యార్థుల సమస్యలు ఇప్పుడే కాదు గత ప్రభుత్వం నుంచి కూడా తెలుసు, కానీ ఈసారి మీరు రావడం నిజంగా ఆలస్యమైంది. ఏం మాట్లాడారు విద్యార్థులతో? వాళ్ళకి ఏం హామీ ఇచ్చారు? ఒకటి, మీరు ఇక్కడ ఒక సైడ్ వర్షన్ చూసి మీరు మాట్లాడుతారు. ఉన్న సమస్య ఏంటంటే నేరుగా నేను వచ్చి ఉన్న స్టూడెంట్స్ అందరిని ఒక జాగాలో మనం అకామిడేట్ చేయలేం. ఉన్న హాస్టల్ ఫెసిలిటీ వచ్చేసి అఫీషియల్గా 282 మెంబర్స్కి, అందులో అడిషనల్గా మనం పెట్టగలిగేది ఇంకొకటి వేసుకుంటే 400 మంది స్టూడెంట్స్ ఉండగలుగుతారు. రిక్వైర్మెంట్ వచ్చేసి దాదాపు 650 స్టూడెంట్స్ పైన 700 స్టూడెంట్స్ వరకు రిక్వైర్మెంట్ అడుగుతున్నారు. కానీ ఆడ ఉన్న కెపాసిటీ 400. సో ఉన్న దాంట్లో పీజీ స్టూడెంట్స్ హాస్టల్ కట్టినప్పుడు ఉన్న పరిస్థితి ఏంది, ఇద్దరికి కూడా ఇస్తామనేది అఫీషియల్గా దానికి సంబంధించిన నోట్ అనేది ఉంది. యూజీ స్టూడెంట్స్కి ఏంటంటే మాకు ఇబ్బంది అవుతుంది, మేము జిల్లాలకి వెళ్ళి వస్తున్నాము, కొత్తగా వస్తాం కాబట్టి మాకు ఇబ్బంది జరుగుతుందన్న, మాకు ఫుల్ ఫ్లెజ్డ్గా యూజీకే హాస్టల్ని కేటాయించాలనేది యూజీ స్టూడెంట్స్ ఒక డిమాండ్. పీజీ స్టూడెంట్స్ మేము ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నాం, మాకు అక్కడికి వెళ్ళి ఇక్కడ రానికి ట్రాన్స్పోర్టేషన్ ఆలస్యం అవుతుంది. 50% మాకు సెకండ్ ఇయర్లోనే మాకు ల్యాబ్స్కి ఇబ్బంది జరగకుండా మాకు మీరు 50% కేటాయించండి అని చెప్పి పీజీ స్టూడెంట్స్ ఆందోళన చేస్తారు. వాళ్ళు ఇద్దరు అడిగే ప్రాబ్లం అనేది, ఇద్దరు చెప్పే వాస్తవాలు కరెక్టే. కాకపోతే ఆ సమస్యని పరిష్కరించాలంటే గత 10 ఏళ్ళుగా ఏదైతే సంబంధించి కొత్త హాస్టల్ని కట్టింటే లేదా అడిషనల్గా ఒక 2 ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేసింటే ఈరోజు ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. దీనికోసం ఇది కేటాయించాలి కట్టాలనే ఉద్దేశంతో ఆల్రెడీ దీని ప్రతిపాదన సంబంధించిన వీసీ గారితో గవర్నమెంట్కి పెట్టమని జరిగింది. నెక్స్ట్ ఇయర్ కంప్లీట్గా ఇష్యూని రిజాల్వ్ చేసే విధంగా ఏదైతే అడిషనల్గా కన్స్ట్రక్షన్ చేసి హాస్టల్ బిల్డింగ్ పెట్టి అందరు ఇక్కడ ఉండే ఒక ప్రయత్నం చేస్తాం. కానీ ఈ సంవత్సరము ఈ సమస్య పరిష్కారం కానీ కూడా ఇద్దరు స్టూడెంట్స్ని కూడా మాట్లాడమని చెప్పినాము. ఏదైతే పీజీ స్టూడెంట్స్ ఉస్మానియా యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతారు కాబట్టి వారికి ఏమేమి ఇబ్బందులు అవుతున్నాయి, వారికి అడిషనల్గా దగ్గర ఏదైనా బిల్డింగ్ల అకామిడేషనా లేదా ప్రైవేట్ బిల్డింగా లేదా అక్కడ ఉన్నదానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించడమా, ఎందుకంటే ఈ సంవత్సర కాలం పాటు వారికి ఇబ్బంది జరగకుండా ఏ రకంగా సమస్యని పరిష్కరించగలుగుతామో ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇంకోటి, మీరు ఆలస్యమైందని అంటారు. మనం ఏదైతే సమస్యని అడ్రస్ చేయడానికి వచ్చినప్పుడు ఏదైతే గత ప్రభుత్వంలో 80-90 వేల పుస్తకాలు చదివి కూడా ఆలోచన లేకుండా ఈ యొక్క పరిస్థితిని తీసుకొని వచ్చారు. కానీ చదువుకున్న వ్యక్తిగా ఒక డాక్టర్గా నాకు అవగాహన ఉంది కాబట్టి ఈ ఇష్యూ నన్ను అడ్రస్ చేసేటప్పుడు ఆ సమస్య దేని వలన ఉత్పన్నమైంది, ఆ సమస్యను ఏ రకంగా పరిష్కరించాలని చెప్పి సంబంధించిన డిపార్ట్మెంట్తో మాట్లాడి, సంబంధించిన వైస్ ఛాన్సలర్తో మాట్లాడి, సంబంధించిన ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి అందరి దగ్గర ఒపీనియన్ తీసుకొని స్టూడెంట్స్కి వచ్చి అష్యూరెన్స్ ఇవ్వాలి తప్ప వేగ్గా వచ్చేదో మాట్లాడి వెళ్తే గత ప్రభుత్వం చేసిన తప్పే ఈ ప్రభుత్వం చేసినట్టు అవుతుంది. ఇది గడిల ప్రభుత్వం కాదు, ఇది ప్రజా ప్రభుత్వము. 100% ఆ సమస్యని పరిష్కరిస్తాము. కొద్దిగా కొంతమంది స్టూడెంట్స్కి ఇబ్బంది కలుగుతుంది, ఎందుకంటే 10 ఏళ్ళుగా పేరుకపోయిన ఒక సమస్య పరిష్కారం అయ్యే వరకు కొద్దిగా టైం పడుతుంది. టైం పట్టినా కానీ ఆ స్టూడెంట్స్ పెద్ద మనసుతో ఆలోచించుకొని ఈ ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి ఏదైతే నడుం బిగించిందని ఒక సంకల్పంతో ఆలోచించి విద్యార్థులందరూ కూడా సహకరించాలని చెప్పి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. చివరిగా మొత్తానికైతే ప్రభుత్వం తరపు నుంచి విద్యార్థులకి వాళ్ళు ఆశించింది లభిస్తుందంటారా? 100% లభిస్తుంది. అందులో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వారు ఆశించిన దానికంటే సమస్యని పరిష్కరించడానికి మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు పీజీ స్టూడెంట్స్ ఒకటి ఆలోచిస్తారు, యూజీ స్టూడెంట్స్ ఒకటి ఆలోచిస్తారు.
ఉన్న రూములు కొద్దిగా అందరూ దాంట్లోనే ఉండాలనుకుంటారు. ఒక రూమ్లో ప్రొవిజన్ ప్రకారం 4-5 కంటే ఎక్కువ ఉండొద్దు. నామ్స్ ప్రకారం ఉన్నదానికి కన్స్ట్రక్షన్ ఎంత చేస్తే దానికి ప్రొవిజన్ ఉంటుంది. అప్పటికి కూడా ఒక 7-8 మంది ఉంటారు. ఇంకా అందులో 15-20 మందిని పెడితే ఇంకా కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఏదైతే శానిటరీ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఇతర వేరే వేరే ఇష్యూస్ వస్తాయి, వాటర్ స్కేర్సిటీ కానీ, మళ్ళీ స్టూడెంట్స్ అప్పుడు రోడ్ ఎక్కుతారు. సో ఆ రకంగా ఇబ్బందులు కలగకుండా నెక్స్ట్ ఇయర్కి మటుకు కంప్లీట్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అందరు స్టూడెంట్స్ ఇక్కడ ఉండే ఒక ప్రయత్నం 100% చేయడం జరుగుతుంది. ఆ లోపల మీరు అన్నట్టు కొద్దిగా స్టూడెంట్స్ 100% స్టూడెంట్స్ని సాటిస్ఫై చేయలేకపోయినా అందరినీ కూడా సాటిస్ఫై చేయలేం. ఎందుకంటే ఇక్కడ మీరే చూసారు సమస్య ఏందో. సో ఆ రకంగా స్టూడెంట్స్ని ఒప్పించి వారిని రిక్వెస్ట్ చేసి వారికి కావాల్సిన ప్రొవిజన్ అయితే కల్పించే ప్రయత్నం చేస్తాం. సో ఇది మొత్తానికైతే ఉన్నటువంటి విద్యార్థులకు వీలైనంత వరకు వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తామంటూ, మరొక వైపు యూజీ పీజీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ మేము ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. పూర్తిగా వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ నోట్ చేసుకొని మా దగ్గరికి తీసుకొస్తే, మా దృష్టిలో పెడితే ఖచ్చితంగా వాళ్ళ సమస్యను అయితే పరిష్కరిస్తామని అయితే ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సన్నితో హేమయ్య, ఆంధ్రజ్యోతి, నిజాం కాలేజ్.